సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గద్వాల్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ వచ్చే నెల 6న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రానికే తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్లో పార్టీలో ఆత్మగౌరవం చంపుకొని కొనసాగలేమని వచ్చే నెల 6న కేటీఆర్ గద్వాల భారీ బహిరంగ సభలో కేశవ్తో పాటు ముఖ్య నేతలు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని బీఎస్ కేశవ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గద్వాల్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ వచ్చే నెల 6న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సునీత, గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ కలిగింది. గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి బీఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత బీసీ వర్గానికి చెందినటువంటి నాయకురాలు, బిఎస్ కేశవ్ కూడా బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడు. వీళ్ళిద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా వారు ఎటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ఇన్నిసార్లు కాంగ్రెస్ అగ్రనేతలను కలిసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒరిగేది ఏం లేదు, బీసీలను కేవలం 42% రిజర్వేషన్ పేరుతోటి మోసం చేస్తుంది తప్ప బీసీలకు ఎటువంటి పదవులు ఇవ్వట్లేదు. పదవులు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అని చెప్తున్నారే తప్ప పదవులు మాత్రం ఇవ్వకపోగా ఇచ్చినటువంటి హామీలను కూడా ఏవి నెరవేర్చలేదని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. ఆయనతో పాటు 6 కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లతో పాటు మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ వచ్చే నెల 6వ తేదీ లేదా 10వ తేదీన జాయిన్ కానున్నారు. దీనికి సంబంధించి గద్వాల మున్సిపల్ లో ఉన్నటువంటి మరికొంతమంది కార్యకర్తలతోటి కూడా ఆయన వచ్చే నెల 1 లేదా 2వ తేదీన సమావేశమై మరికొంతమందిని కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 2 నెలల క్రితమే దాదాపుగా 2000 మంది కార్యకర్తలతోటి గద్వాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి కార్యకర్తలతోటి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తే ఇబ్బంది అవుతుందని ఆయన గమనించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ అయితేనే గద్వాల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి పదవులు ఇవ్వట్లేదు. వారికి రిజర్వేషన్లు కావచ్చు, బీసీ లీడర్ని అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి